అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు అసంతృప్తితో ఉన్నారని, అసహనంతో ఉన్నారని, కోపంతో ఉన్నారని వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి రేవంత్ రెడ్డి పైన కోపం ఎందుకు? రేవంత్ అన్న భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో మంత్రులను పొగుడుతూనే మాట్లాడతాడు. మా మంత్రి బాగా కష్టపడుతున్నాడు, మా పొంగులేటి సీనన్న బాగా కష్టపడుతున్నాడు, మా తుమ్మల నాగేశ్వరరావు బాగా కష్టపడుతున్నాడు, మా బట్టన్న కష్టపడుతున్నాడు, సీతక్క కష్టపడుతుంది అని చెప్పి ఇట్లా రకరకాలుగా మంత్రులను పొగుడుతూ రేవంత్ అన్న మాట్లాడతాడు. ఇక రేవంత్ అన్న మీటింగ్లలో కూడా మా ప్రభుత్వం అద్భుతంగా పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పరిపాలన మా కాంగ్రెస్ అందిస్తుంది, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, 420 హామీలు అమలు చేస్తున్నాం, కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్లపాలు చేసిండు, ఆ రాష్ట్రాన్ని మేము సెడియేస్తున్నాం, మా మంత్రులు లెస్స కష్టపడుతున్నారు అని చెప్పి రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తాడు. మరి మంత్రులు రేవంత్ అన్న మీద ఎందుకు కోపంతో ఉంటున్నారు? రేవంత్ రెడ్డి పైన మంత్రులు ఎందుకు అసహనంతో, అసంతృప్తితోటి, కోపంతో ఉంటున్నారు? మంత్రులు కూడా రేవంత్ అన్నను మా రేవంత్ రెడ్డి గ్రేట్, మా రేవంత్ అన్న బాగా పనిచేస్తుండు, మా రేవంత్ అన్న అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి మంత్రులు కూడా అనొచ్చు కదా. మరి మంత్రులు ఎక్కడ కూడా ఎందుకు అంటలేరు? మీరు బాగా అబ్జర్వేషన్ చేయరు. స్టార్టింగ్ నుండి 2023 డిసెంబర్ 3వ తారీఖు నుండి ఇప్పటి వరకు దాదాపు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డిని తిట్టిన, రేవంత్ రెడ్డిని విమర్శించిన, రేవంత్ రెడ్డిని పొట్టు పొల్లు ఎట్లా పడితే అట్లా అన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఒక్కలైనా ప్రెస్ మీట్ పెట్టి అరే మా ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా అంటారా? మా ముఖ్యమంత్రి అంటే ఏమనుకుంటారు? మా రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడుతుర్రు ఏంది? మా ముఖ్యమంత్రిని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోమని చెప్పి ఒక్క మంత్రి అయినా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిరా? ఒక్క మంత్రి అయినా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మా రేవంత్ అన్నని ఏమనొద్దు, మా సీఎం గొప్పోడు, కేసీఆర్ కంటే గొప్ప వ్యక్తి, కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి పరిపాలన మా సీఎం రేవంత్ అన్న చేస్తున్నాడు అని చెప్పి ఒక్క మంత్రి అయినా మాట్లాడిరా? ఒక్క మంత్రి అయినా డిస్కస్ చేసిరా? రేవంత్ రెడ్డిని మొన్న కేసీఆర్ జగిత్యాల సభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిండు. మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిండు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పొట్టు విమర్శించిండు కేసీఆర్, పొట్టు తిట్టిండు కేసీఆర్. ఒక్క మంత్రి అయినా కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలపైన రెస్పాన్స్ ఇచ్చిరా? ఒక్క మంత్రి అయినా ప్రెస్ మీట్ పెట్టి మరి మా ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ అట్లా మాట్లాడుతున్నాడు, మా ముఖ్యమంత్రి అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడు, ఒక్క మంత్రి అయినా అన్నారా? అనలే. మంత్రులు రేవంత్ రెడ్డికి ఎందుకు అగెనెస్ట్ ఉన్నారు తెలుసా? మంత్రులు రేవంత్ రెడ్డి పైన ఎందుకు అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు చెప్పనా? రేవంత్ రెడ్డి మంత్రులను పక్కన పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ఏదైనా పని చేయాలంటే మంత్రులను అడగాలి. సాధారణంగా ఎవరినైనా అడుగుతారు కదా. ఇప్పుడు నాకేమైనా డౌట్ ఉందనుకో, నాకు దగ్గరున్నటువంటి వ్యక్తులు, నేను నమ్మేటటువంటి వ్యక్తులను అడుగుతా, లేకపోతే నాకంటే పెద్దవాళ్ళని అడుగుతా, నాకంటే చిన్నవాళ్ళని కూడా అప్పుడప్పుడు అడుగుతా, ఇది చేస్తే బాగుంటుందా, ఇట్లా చేస్తే బాగుంటుందా, అట్లా చేస్తే బాగుంటుందా అని చెప్పి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఏం 2-3 సార్లు ముఖ్యమంత్రి కాలే, ఫస్ట్ టైం కదా. రేవంత్ రెడ్డికి బాగా అడ్మినిస్ట్రేషన్ పైన పట్టుంది, పరిపాలన చేయగలుగుతాడు, పరిపాలన అవుతుంది అంటే కాదు. రేవంత్ అన్న ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మంత్రి కూడా ఒక్కసారి కాలేదు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే గంతే తప్ప రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా మంత్రి పదవి అనుభవించినటువంటి వ్యక్తి కాదు. ఒక్కసారి మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుంది, మంత్రివర్గాన్ని ఎట్లా నడపాలి, క్యాబినెట్లో మీటింగ్లు ఎట్లుంటాయి, క్యాబినెట్ నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలి, ఎమ్మెల్యేలను ఎట్లా నడిపించాలి, గవర్నమెంట్ ఏ విధంగా నడపాలనే అవగాహన ఉంటుంది మంత్రికి. రేవంత్ రెడ్డి మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా డైరెక్ట్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లను ఒక్క మాటను అడగాలి కదా ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు. రేవంత్ రెడ్డి సొంత పెత్తనాలు 1000 చేసిండు, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు మస్తుగా చేసిండు. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకునే ముందు అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లను అడగాలి కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డి కంటే ఫుల్ సీనియర్ కదా, రాజకీయాలలో అయినా, వయసులో అయినా. పీసీసీ అధ్యక్షుడిగా చాలాసార్లు పనిచేసిండు, కాంగ్రెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసిన అధికారంలోకి రావడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్. బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తి. మరి అట్లాంటిది రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కనన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డినన్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డినైనా, జగ్గారెడ్డినైనా, జీవన్ రెడ్డినైనా, లేకపోతే రేణుకా చౌదరినైనా, మధు యాస్కి గౌడ్నైనా, ఇట్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు మస్తు మంది ఉన్నారు.
వీళ్ళని ఒక్క మాటన రేవంత్ రెడ్డి ఎప్పుడైనా డిసిషన్ తీసుకునే ముందు అడగలేదట. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా రేవంత్ రెడ్డి ఎక్కువ వేం నరేందర్ రెడ్డిని అడుగుతారట. వేం నరేందర్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి దోస్తులు, మంచి దోస్తులు. ఇప్పటి దోస్తాను కాదు, బ్యాగు ఒక ముఠా ఉంటుంది బ్యాగు, ఆ బ్యాగుకు సంబంధించిన దోస్తాను వీళ్ళంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మంత్రులను అడగాలే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు రేపు రిలీజ్ చేయాలనుకున్నాడు అనుకో, తుమ్మల నాగేశ్వరరావుని రేవంత్ రెడ్డి అడగడట. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలని అడగాలి కదా. అన్న మరి రైతు బంధు రేపు రిలీజ్ చేద్దాం అనుకుంటాం, ఏమంటారు మరి, బాగుంటుందా ఏంది పరిస్థితి అని చెప్పి తుమ్మలను ఒక్క మాటను తుమ్మలకు చెప్పాలి కదా. చెప్పుడు ఉండదు. రేవంత్ రెడ్డి రేపు రైతు బంధు రిలీజ్ అని అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ చేసి రేపు రైతు బంధు ఇద్దాం అనుకుంటాం, ఇచ్చేద్దాం అంటాడట. ఇరిగేషన్కి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ పోదట. ఏదైనా ప్రాజెక్టులు ఓపెన్ చేసే ముందు, శంకుస్థాపనలు చేసే ముందు, లేకపోతే ఇంకేదైనా నీటి ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎప్పుడు ఉండదు. మొత్తం శంకుస్థాపన అయినాక రిబన్ కట్ చేసినాక అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్తాడు. దేవాదాయ శాఖ కూడా అంతే. ఏదైనా టెంపుల్స్ కట్టేటప్పుడు, ఏదైనా టెంపుల్స్ కొత్తగా నిర్మాణించేటప్పుడు శంకుస్థాపనలు, రిబన్ కట్టింగ్లు, కొబ్బరికాయ కొట్టుడు ఉంటుంది కదా. కొండా సురేఖకి ఇన్ఫర్మేషన్ ఇయ్యరట. మొత్తం కార్యక్రమం అయిపోయాక కొండా సురేఖకి ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇక మెడిసిన్స్ ఏది ప్రైవేటు సంబంధించి హాస్పిటల్ ఓపెనింగ్ పోతుంది కదా రేవంత్ అన్న. గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి బాగాలేదని చెప్పి చాలాసార్లు మంత్రి చెప్పిండట, ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిండట. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తే రేవంత్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేదు. ఆఖరికి రేవంత్ రెడ్డి ఏదైనా హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉన్నా కూడా అయిపోయిన తర్వాత మంత్రికి చెప్తాడు. అంటే రేవంత్ రెడ్డి కథ ఏందన్నట్టు. ఇప్పుడు ఎవరు పనాలు చేసుకోవాలి. నా పని ఏంది, వార్తలు చదువుడు, స్క్రీన్ ముందుకు వస్తా, వార్తలు చదువుతా, జనాలకు వాస్తవాలు చెప్తా. ఇప్పుడు నేను మాట్లాడినట్టు మా కెమెరామ్యాన్ మాట్లాడలేడు. మా కెమెరా ముందు నిల్చొని వీడియో తీసినట్టు నేను తీయలేను. ఎవరు పనాలు చేసుకుంటారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేసుకోవాలి, మంత్రుల పని మంత్రులు చేసుకుంటారు. కానీ మంత్రుల పని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మంత్రుల పోర్ట్ఫోలియో మొత్తం రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఇప్పుడు మంత్రుల పని కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నప్పుడు మంత్రులకు మంత్రి పదవి ఎందుకు? ఆ మంత్రి పదవులు అన్నీ తీసేసి 18 ఉన్నాయి మంత్రి పదవులు. 18 మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకోవచ్చు కదా. అన్ని రేవంత్ రెడ్డి చూసుకోవచ్చు కదా. ఇప్పుడు దేవాదాయ శాఖ రేవంత్ రెడ్డి చూసుకోవచ్చు, లేకపోతే రెవెన్యూ శాఖ రేవంత్ రెడ్డి చూసుకోవాలి, ఇరిగేషన్ శాఖ రేవంత్ రెడ్డి చూసుకోవాలి, రోడ్డు రవాణా శాఖ రేవంత్ రెడ్డి చూసుకోవాలి, ఎడ్యుకేషన్ రేవంత్ రెడ్డి, హెల్త్ రేవంత్ రెడ్డి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మొత్తం రేవంత్ రెడ్డి చూసుకోవచ్చు కదా. అన్ని శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర పెడితే అయిపోతుంది కదా. మంత్రులు చేస్తున్నటువంటి పనికి రేవంత్ రెడ్డి అడ్డం పడుతుండట. ఇంకేదైనా రిబన్ కట్ చేసేది ఉంటే, ఓపెనింగ్ ఉంటాయి కదా, అవి కూడా మొత్తం రేవంత్ రెడ్డి చేస్తున్నట. ఎవరన్నా మంత్రులు ఉంటారు, మంత్రులు ఎక్కడికన్నా పోయి ఓ రిబన్ కట్ చేయడమో, లేకపోతే ఏదైనా శంకుస్థాపన పోవడమో, లేకపోతే మంత్రులు పోయి ఏదైనా కార్యాలయం ఓపెనింగ్కో పోతారు. మంత్రులు ఓపెనింగ్ పోయేటటువంటి ముచ్చట కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మంత్రులు ఏదైనా పోయి కార్యక్రమం చేద్దామంటే ఆ కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంటే మొత్తం రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేస్తున్నాడు, మొత్తం రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఇప్పుడు మంత్రులు ఎందుకు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు అంటే, ఒకటి మంత్రులు చేసేటటువంటి పని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పని మంత్రులకు చెప్తలేడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఉందబ్బా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి. మొన్న గద్దర్ అవార్డులు ఇచ్చినప్పుడు కోమటిరెడ్డికి చెప్పిరా? లేకపోతే రేవంత్ రెడ్డి సినిమాకి సంబంధించిన టికెట్లు పెంచుతున్నప్పుడో తగ్గిస్తున్నప్పుడో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా? రేవంత్ రెడ్డి మొన్న హైదరాబాదు నీటిని అంటే నీళ్ళు ఇస్తాం తాగడానికి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోనే లేదు దాంట్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పిరా? ఇట్లా ఏ మంత్రి అయితే ఏ శాఖ ఉంటుందో ఆ మంత్రికి, ఆ మంత్రి శాఖను మంత్రి నిర్వహించుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు మొత్తం. మంత్రులకు ఇదే నచ్చలేదట. రేవంత్ రెడ్డి మరీ ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎక్కువైతుంది రోజు రోజుకి. మాకు చెప్పకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇంకోటి మంత్రులకు నచ్చనటువంటి విషయం ఏంది చెప్పనా? ఒకటి, మంత్రులు చేసే పని రేవంత్ రెడ్డి చేస్తున్నాని, మంత్రుల శాఖలలో రేవంత్ రెడ్డి ఏలు పెడుతున్నాడు, కావాలని మంత్రులను ఇబ్బంది పెడుతున్నాడు, టార్గెట్ చేస్తున్నాడని చెప్పి ఒక అంశం. రెండోది, రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మంత్రులకు చెప్పొచ్చు కదా. ఇట్లా చేద్దాం అనుకుంటున్నా రేవంత్ రెడ్డి చెప్పాలి కదా, చెప్పడాట. ఇష్టమున్న నిర్ణయాలు వేం నరేందర్ రెడ్డి చెప్పినట్టు రేవంత్ రెడ్డి చేస్తారట. రేవంత్ రెడ్డి ఎవరికైనా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెప్తారట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎట్లా చెప్తా అట్లా. రేవంత్ రెడ్డి పొంగులేటిని పట్టించుకున్నట్టు మంత్రులను పట్టించుకుంటలేడట. ఇంకోటి, మంత్రులకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంటు ఇస్తలేడట. మంత్రులతో రేవంత్ రెడ్డి చక్కగా మాట్లాడాడట. మంత్రులు రేవంత్ రెడ్డి దగ్గర పోయి కలుద్దామని పోతే రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి కూడా లేదట. మీరు ఈ మీడియా ఛానల్లో చూస్తున్న అన్నీ కూడా ఒక రియల్ వేరే ఉంటుందట రేవంత్ అన్న కథ. రీల్ వేరే, రియల్ వేరే. రీల్ ఏంది? బయటకు వచ్చి మా మంత్రి మస్తు పని చేస్తుండు, మా మంత్రి అద్భుతంగా పనిచేస్తుండు అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడతాడు. రియల్ ఏంది? మంత్రులను అసలు కలవడట. మంత్రులు అపాయింట్మెంట్ అడుగుతారు, రేవంత్ రెడ్డి ఇచ్చే పరిస్థితి లేదు. చాలామంది మంత్రులు
రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉండడానికి 2-3 రీజన్సే. ఒకటి, మంత్రుల పోర్ట్ఫోలియోలన్నీ రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. మంత్రులు చేయాల్సినటువంటి పని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మొత్తం పని చేసినాక మంత్రులకు చెప్తున్నాడు. అట్లీస్ట్ రేపు ఏదో శంకుస్థాపన ఉందో, రిబ్బన్ కట్టింగ్ ఉంది, మంత్రికి చెప్పాలి కదా. మరి పోదాం ఇద్దరం కలిసిపోయి ఆ కొబ్బరికాయ కొట్టొద్దామని చెప్పాలి కదా. చెప్పులు లేదు. ముఖ్యమంత్రి పోతాడు, అన్ని పనులు చేసుకుంటాడు, మంత్రి పరేషాన్ అవుతాడు. అది నా శాఖ కదా, నా శాఖలో రేవంత్ రెడ్డి కొబ్బరికాయ కొడుతున్నా, నాకు చెప్పలే అని చెప్పి మంత్రి పరేషాన్. గిట్లుందట కథ. రేవంత్ రెడ్డి వ్యవహారం, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్. మంత్రులు ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కోపం కొనడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఒకటే. చాలా మంది సీనియర్ సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి ఏదైనా డిసిషన్ తీసుకుంటే అట్లీస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డినో, బట్టి విక్రమార్కనో, కోమటిరెడ్డికో చెప్పాలి కదా. చెప్పే పరిస్థితి లేదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కని మొత్తం కార్నర్ చేసిండు రేవంత్ రెడ్డి, పక్కన పెట్టేసిండు. వాళ్ళకి ఏ ముచ్చట చెప్పాడు. అట్లీస్ట్ మంత్రులు చెప్పేటటువంటి ముచ్చట రేవంత్ రెడ్డి వినడు. ఇక మంత్రుల కోపం రాదా? రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి, అసహనంతో ఉండరా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలేమో మంత్రులను కలుస్తురట. సార్, మా నియోజకవర్గానికి నిధులు వస్తలేవు, జనాలు మమ్మల్ని తిడుతుర్రు, మా కాన్స్టిట్యున్సీలో ఫుల్ వ్యతిరేకత వచ్చింది, ఏం చేయాలో మాకు అర్థమైతలేదు, మాకు నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి ఎమ్మెల్యేలు పోయి మంత్రులను అడుగుతురు. మంత్రులేమో మా దగ్గర నిధులు ఎక్కడి, ముఖ్యమంత్రి ఏదైనా పట్టుకొస్తే ఇస్తాం, ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి మమ్మల్ని కలవకనే చాలా రోజులు అవుతుంది, మేమేం చేయాలని మంత్రులు. అందుకే ఇప్పుడు మంత్రులను రేవంత్ రెడ్డి కలుస్తలేడు. పాపం మంత్రులు కూడా ఎమ్మెల్యేలను కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఏం చెప్తారు అంటే మంత్రులు ఎమ్మెల్యేలకు ఏం చెప్తారు చెప్పురి, ఏమని చెప్పుకుంటారు? ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలకి ఏదైనా బాధ వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతారు. ఎమ్మెల్యేకి ఏదైనా బాధ వస్తే డైరెక్ట్ ముఖ్యమంత్రి కాడికి పోరు, వాళ్ళ మంత్రికి చెప్తారు. మంత్రి గారు ఇట్లా పరిస్థితి, ఇట్లా వ్యవహారం, ఏం చేయాలో అర్థమవుతుంది అంటే అప్పుడు మంత్రి పోయి ముఖ్యమంత్రికి చెప్పాలి. ఇక్కడ మంత్రి ఏమో ముఖ్యమంత్రి దగ్గరికి పోయే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే మంత్రిని కలిసే పరిస్థితి లేదు. అంటే ఎట్లుందో చూడరు ఇక కాంగ్రెస్ పరిపాలన. ఎక్కడ వేసిన గుంగడ గట్టిగా ఉన్నది, ఎక్కడ కూడా ఏది సెటిలైట్ కాలే కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులు చాలా కోపంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ భరించలేక, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు ఒంటెత్తిపోకడా, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ మొత్తం డిసిషన్స్ చూడలేక మంత్రులు కోపంతో రగిలిపోతున్నట. ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన పైన అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. బట్టి విక్రమార్క మైనింగ్ చేస్తున్నాడు, ఏదో స్కామ్ చేస్తున్నాడు, కమిషన్లు తీసుకుంటున్నాడు, 20% కమిషన్, 10% కమిషన్ అని ఆయన పైన రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కావాలి కదా. రేవంత్ రెడ్డి ఎక్కడ రెస్పాన్స్ అయిన దాఖలాలు మనం చూడలే. కోమటిరెడ్డి పైన వార్తలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ రెస్పాన్స్ కాలే. పొన్నం ప్రభాకర్ పైన వార్తలు వచ్చినప్పుడు రెస్పాన్స్ కాలే. మంత్రుల పైన అనేక ఏమంటారు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కాలే. రేవంత్ రెడ్డి మంత్రులను పట్టించుకుంటలేరు, మంత్రులు కూడా పట్టించుకుంటలేరు. సింపుల్. మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వాళ్ళు తిట్ల, బీజేపీ వాళ్ళు తిట్ల, మంత్రులు కూడా రెస్పాన్స్ అయితలేరు, ఎవరు పనాలు చూసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఒకటే, నన్ను తిడితే మంత్రులు ఏం చేస్తారు, ఎందుకు మంత్రులు మాట్లాడతలేరు, నన్ను బీఆర్ఎస్ వాళ్ళు తిడుతురు, బీజేపీ వాళ్ళు తిడుతురు, మంత్రులు నన్ను పట్టుకొని మాట్లాడరా, నన్ను తిడుతుంటే ఎందుకు మంత్రులు ఖండిస్తలేరు. ఇది రేవంత్ రెడ్డి బాధ. మంత్రుల బాధ ఏంది, మా పని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, మా వ్యవహారం కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు, మేము చేయాల్సిన పని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, మేము తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు. ఇప్పుడు మంత్రులకు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ పోర్ట్ఫోలియో, వాళ్ళ కథ, వాళ్ళ శాఖలు వాళ్ళు చక్కగా నిర్వహించుకోవాలి. రేవంత్ రెడ్డి మంత్రులు తీసుకునే నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నట్ట. మంత్రులకు ఏ అవకాశం లేదన్నట్టుగా. మంత్రులకు వస్తున్నటువంటి బాధ ఇక్కడే. అన్ని రేవంత్ రెడ్డి చూసుకుంటారు, మొత్తం రేవంత్ రెడ్డి. అసలు వాస్తవానికి ఎట్లుంటుంది చెప్పనా, ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రే చూసుకుంటాడు, మంత్రుల పని మంత్రులే చూసుకుంటారు. ఎవ్వరు పోర్ట్ఫోలియో వాళ్ళు మంత్రులు చూసుకుంటారు. వ్యవసాయ శాఖ, లేకపోతే ఏ శాఖలు వాళ్ళే, వైద్యారోగ్యము, ఎడ్యుకేషను, ఇరిగేషను, రెవెన్యూ, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఏ శాఖ ఆ శాఖే చూసుకుంటారు. ఏ మంత్రులు ఆ మంత్రులే వాళ్ళ శాఖను చక్కదిద్దుకుంటారు. రేవంత్ అన్న గట్ల కాదు, అన్ని శాఖలు నాయే, అన్నిటికీ నేనే మంత్రి, అన్నిటికీ నేనే ముఖ్యమంత్రి, అన్ని నేనే చూసుకుంటా, నేనే చేస్తా అంటే ఇప్పుడు అన్ని మొత్తం రేవంత్ రెడ్డి క్రెడిట్ పొందుతుండే. ఏంది, అది నేనే చేసిన, ఇది నేనే చేసిన, అక్కడికి నేనే పోయినా, ఇక్కడికి నేనే పోయినా. అంటే రేపటి రోజు ఢిల్లీ అధిష్టానం ఒకవేళ రేవంత్ రెడ్డి తోటి ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది, అసలు ప్రభుత్వం పైన జనాలు ఎందుకు మరలబడుతురు, తిడుతుర్రు, ఎందుకు జనాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తురు అని చెప్పి ఒకవేళ అడిగిరు అనుకో, అప్పుడు రేవంత్ అని ఏం చెప్తారు తెలుసా, సార్ మస్తు పని చేస్తున్నా, నేను నా పని సూపర్ ఉన్నది, మంత్రులు ఏం పని చేస్తలేరు. రేవంత్ రెడ్డి రేపు ఇదే చెప్తాడు, మంత్రులు ఏం పని చేస్తలేరు, మొత్తం మంత్రుల పని కూడా నేనే చేస్తున్నా, మంత్రులు చేయాల్సిన పని కూడా నేనే చేస్తున్నా, మంత్రులు మాత్రం ఏం చేస్తలేరు, నన్నేం చేయమంటారు అని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి చెప్తారు అవసరం అనుకుంటే. మంత్రులు ఏమన్నా నేను పని చేయను అంటురా. మళ్ళీ ఏబిఎన్ రాధాకృష్ణ పేపర్లో రేవంత్ అని ఏం రాపిస్తాడు, లేదు మంత్రులే పని చేస్తలేరు, ముఖ్యమంత్రి సూపర్ పని చేస్తుందని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తాడు పేపర్లో. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో మంత్రులు ఫెయిల్, రేవంత్ రెడ్డి సక్సెస్ అని రాపిస్తాడు. ఏందన్నట్టు,
రేవంత్ రెడ్డి పరిపాలన గొప్పగా ఉందట కానీ మంత్రుల పరిపాలన బాగాలేదట. మంత్రులే అసలు గ్రౌండ్లో తిరుగుతలేరట, మంత్రులు చక్కగా వాళ్ళ శాఖను చూసుకుంటలేరట. అసలు చూసుకుంటలేరనేది పక్కన పెడితే ఆ శాఖను రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు కదా. రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయాలు తీసుకున్న మంత్రులకు చెప్తలేడు. అందుకే మంత్రులు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారట. ఏదైనా తప్పు జరిగితే మంత్రుల మీద నెట్టెత్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏదైనా సక్సెస్ అయింది అనుకో నేను చేయబట్టే సక్సెస్ అయింది. ఏదైనా ఫెయిల్ అయింది అనుకో పలానా మంత్రి చేసిండు, ఆ మంత్రి వల్లనే ఫెయిల్. కొండా సురేఖ వాళ్ళ బిడ్డ చెప్పింది మీరు విన్నారు కదా, అమ్మ మాట్లాడింది. రేవంత్ రెడ్డి మా అమ్మని తిట్టిండు, మా అమ్మ ఏడ్చింది, మా అమ్మ ఢిల్లీలో ఏడ్స్తే నేను పోయి మా అమ్మని తీసుకొని వచ్చినా అని చెప్పి కొండా సురేఖ బిడ్డ చెప్పింది. ఊకే కసిరించుకుంటాడు, ఊకే తిడతాడు, కోప్పడతాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కొండా సురేఖ వాళ్ళ బిడ్డ చెప్పినటువంటి మాట మీకు తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి రియల్ ఒకలాగా ఉంటాడట. రీల్లో మా వాళ్ళే అంతా వేసింది, రియల్లో మొత్తం నేనే చేసింది అంటాడు. రేవంత్ రెడ్డి కథ ఇట్లుంటుంది. ఇప్పుడు మొన్న రైతు బంధు ఇచ్చే ముచ్చట కూడా మరి తుమ్మలకి చెప్పిండో లేదు మంత్రికి. అన్ని రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు. ఆ సొంత నిర్ణయాల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ఆ సొంత నిర్ణయాల వల్లనే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునే ముందు మాకు ఎందుకు చెప్తలేడు అనేది ఇప్పుడు మంత్రుల బాధ. మంత్రులు కూడా తలా ఒక సజెషన్ ఇస్తారు కదా, అరే గిట్ల చేయొద్దు, గట్లుండాలి అని చెప్పి మంత్రులు కూడా చెప్తారు కదా. మంత్రులు కూడా సీనియర్లే. కొండా సురేఖ ఆమె గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించి, సరే తుమ్మల కూడా ఆయన గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి. అట్లనే కోమటిరెడ్డి కూడా సీనియర్ లీడరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్, బట్టన్న సీనియర్ లీడరు. మంత్రులలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది సీనియర్ లీడర్లే ఉన్నారు. వాళ్ళు కూడా సజెషన్స్ ఏమైనా చెప్తారు కదా రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఏ సజెషన్ తీసుకోడట, ఏది అడగడట, మంత్రులను సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల వల్లనే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మమ్మల్ని అడగాలి. రేవంత్ రెడ్డి మా శాఖలలో ఏలు పెట్టే ముందు మాకు చెప్పాలని చెప్పి మంత్రులు చెప్తున్నటువంటి మాట. మరి రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఎక్కడ దాకా పోతుంది, రేవంత్ అన్న ముందు ఏం చేయబోతున్నా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.